అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. సో ఈ వీడియోలో అయితే అన్ని రకరకాల వినాయక స్వామి మూర్తులను మీరు చూడబోతున్నారు. సో అసలు ఇలాంటి పెద్ద పెద్ద విగ్రహాలని తయారు చేయడానికి, బొమ్మలను తయారు చేయడానికి ఎంత టైం పడుతుందో, ఎంత టైం తీసుకొని, ఎంత ఏకాగ్రతతో తీర్చిదిద్దుతారో ఇలాంటి ప్రతిమలని. అసలు మనకి ఇంట్లో ఒక చిన్న బొమ్మను చేయటానికి మనకి అంత టైం పడుతుంది. ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా కానీ దాని లుక్ మొత్తం పోతుంది. కానీ ఇంత పెద్ద పెద్ద భారీ భారీ బొమ్మలని చేయటానికి అసలు ఎంత టైం కేటాయిస్తారో కదండి. ఎంత ఏకాగ్రతతో చేయాలి, ఎంత చిన్న అసలు ఆ కలర్ కానీ, అసలు ఆ కన్ను వినాయక స్వామి కన్నులను చూడండి, నిజంగా అసలు మనల్ని చూస్తున్నట్టే ఎంత బాగా తీర్చిదిద్దుతారో. ప్రతిదీ అసలు చిన్న 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 మైన్యూట్ థింగ్స్ కూడా ఎంత కేర్ఫుల్గా తీసుకొని చేస్తేనే కానీ ఇలాంటి మంచి అవుట్పుట్ అనేది మనకి రాదు. కానీ వీళ్ళు సంవత్సరం మొత్తం కష్టపడతారు ఈ ఒక్క వినాయక చవితికి. కానీ వీళ్ళకు వచ్చేది ఎంత ప్రాఫిట్ వస్తుందో, ఎంత నష్టం జరుగుతుందో, ఎన్ని బొమ్మలు సేల్ అవుతాయో, ఎన్ని అవ్వవో. ఇంత కష్టపడినందుకు వీళ్ళకి తగిన ఫలితం అయితే దేవుడు ఖచ్చితంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అసలు నిజంగా అండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇట్లా డేరాల్లాగా పెద్ద పెద్దగా వేసుకొని కష్టపడి చేస్తూనే ఉంటారు విగ్రహాలని. అసలు ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వర్షాలకి తడవకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎంత బాగా చేస్తారో. అసలు ఆమె కూడా చూడండి ఎంత దగ్గరగా, అసలు చిన్న కలర్ కూడా అసలు ఎంత బాగా వేస్తుందో, ఎంత టైం తీసుకుంటుందో కదా. మనకి చిన్న చిన్న బొమ్మలకి ఏదైనా మనకి ఇంట్లో మనం కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు కూడా, కట్టుకున్నప్పుడు ఇంట్లో గడపలకి ముగ్గులు వేయటానికైనా, ఏవైనా చిన్న చిన్న పెయింటింగ్స్ మనకి వేయటానికి ఎంతో టైం పడుతుంది. కానీ వీళ్ళు ప్రతి బొమ్మకి వేరియేషన్స్. ఒక్క బొమ్మ ఇంకొకలా ఉండదు. అంటే సేమ్ ఒక్కటే బొమ్మ ఒక్కలాగా అస్సలు ఉండదు. మన ప్రపంచంలో మనుషులు అయితే ఎలా రూపాలు అందరూ మనుషులే అయినప్పటికీ వివిధ రూపాలలో ఒకరికొకరికి పోలికలు లేకుండా ఎలా ఉంటారో, బొమ్మలు కూడా చూడండి. వినాయక స్వామి మూర్తులను కూడా ఒక బొమ్మకి ఇంకొక బొమ్మకి కూడా అస్సలు పోలిక ఉండనే ఉండదు. ఎంత బాగా, ఎంత వేరియేషన్స్తో, ఎంత బాగా, ఎంత కలర్ఫుల్గా అసలు ఎలా చేస్తున్నారండి. నిజంగా వీళ్ళకి అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. అసలుకి నిజంగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఇస్తాడు. నిజంగా వీళ్ళకు ఇచ్చిన కళ అంటే ఒక్కొక్కరి చేయిలో ఒక్కొక్కటి ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ అనేది కంపల్సరీ ఉంటుందండి. ఏదో ఒక దాంట్లో వాళ్ళు నిష్ణాతులై ఉంటారు. కానీ అది వాళ్ళు తెలుసుకోలేక వేరే వేరే ప్లాట్ఫామ్స్లలో వెళ్ళి ఉంటుంటారు. బట్ వాళ్ళకి సరైనది ఎవరు ఎందులో సరైన పని ఖచ్చితంగా చేయగలుగుతారు అది తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఒక స్టేజ్లో ఉంటారు. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. అసలు నిజంగా వినాయక స్వామి మన కళ్ళ ముందు అలా ఉన్నారేమో అన్నట్టుగా ఎంత బాగా ఉన్నాయో ఒక్కొక్క దానికి. అసలు ఎంత వేరియేషన్స్ అండి, ఎంత వేరియేషన్స్. ప్రతి వినాయక స్వామి మూర్తికి చూడండి అసలుకి ఎన్ని వేరియేషన్స్, ఎన్ని కలర్ కాంబినేషన్స్. నిజంగా చాలా గ్రేట్ అండి. అసలుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు వాళ్ళకి. నిజంగా ఈ పండుగ రోజు కూడా చిన్న చిన్న మూర్తులను తీసుకున్నప్పుడు కూడా బేరాలు ఆడకుండా తీసుకోండి. ఎవరైనా కానీ ఆల్రెడీ తీసేసుకునే ఉంటారు. నేను ఇవాళ సెకండ్ రోజు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి. ఇంకా సంవత్సరానికి ఒక్కసారే కదండి వినాయక చవితి కూడా వచ్చేది. ఇంకా ఫుల్ ధూమ్ ధామ్ 12 రోజులు. కానీ ఈసారి 9 రోజులే పెట్టాలని చెప్పి మనకి ఉందండి. ఎందుకంటే 9 రోజుల తర్వాత గ్రహణం ఏదో ఉందని చెప్పి విన్నాను నేను. సో ఎప్పట్లాగా అయితే 11 రోజులు అలా పెట్టకుండా ఈసారి 9 రోజుల వరకే పెట్టాలని అంటున్నారు. సో ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి ఎన్ని రోజులు పెట్టాలి బొమ్మనని చెప్పి. సో మా ఇంట్లో అయితే నిన్న వినాయక చవితి చాలా బాగా చేసుకున్నాను. అసలు
నిజంగా అండి ఎంత బాగా అనిపిస్తుందో ఇలాంటి పండుగలు వస్తుంటే మనకి అసలు మనసుకి నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనము ప్రతిరోజు అన్ని ప్రసాదాలు చేయలేము, అంతసేపు కూర్చొని పూజలు చేయలేము కదా. బట్ వచ్చిన సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగలు ఏ పండుగలైనా కానీ వాటిని మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చేసుకోవటానికే ప్రయత్నం చేయాలండి. నిజంగా నాకైతే ఎంత సంతోషంగా ఉందో, స్వామిని కోరుకున్నాను ప్రతి సంవత్సరం స్వామి ఇలాగే నీ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దీవించి తండ్రి అని చెప్పి. మా ఇంట్లో అయితే చాలా బాగా జరిగిందండి. నిన్న మీరు షార్ట్స్లలో కూడా చూసే ఉంటారు మా వినాయక స్వామి మూర్తిని. ఇంకా నేనైతే మా పక్కన ఉన్నటువంటి పెద్ద వినాయక స్వామి దగ్గరికి తీసుకెళ్ళి పెట్టేశాను. ఇంకా నేను మా ఇంట్లో ఉన్నటువంటి వినాయక స్వామిని. సో ఇంకా ఇదైతే అయిపోయింది వాళ్ళతోని. నేనైతే యాక్చువల్గా అయితే నేను ఒక 5 days అయినా ఉంచుతానండి. బట్ ఈసారి ఎందుకు కుదరలేదు. అందుకని చెప్పి ఎలా అయితే ఇంటి చేసుకున్నాను కదా. ఒక్క రోజైనా సరే స్వామివారిని ఇంట్లో ఉంచాలి అని అంటారు కదా. సో అలా అయితే అయిపోయింది. ఇంకా నేనైతే ఇచ్చేసాను, పక్కన పెట్టేసి వచ్చాను వాళ్ళు నిమజ్జనం చేస్తారని చెప్తే. సో ఇంకా మొత్తానికైతే నా వినాయక చవితి అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఏ పని కూడా మనం స్టార్ట్ చేసినా కానీ ఎలాంటి విఘ్నాలు లేకుండా విఘ్నాలను తొలగించే విఘ్నాలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుని ఇంకా మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా కూడా స్వామి నీ పూజను నేను బాగా జరుపుకోవాలి, ఇంకా నాకు ఉన్నటువంటి ఏవైనా సరే పనులకి విఘ్నాలు కలగకుండా పూర్తిగా కంప్లీట్ అయ్యేలా చూడు తండ్రి అని చెప్పి మనసారా కోరుకున్నాను. ఇంకా మనం ఏ పూజ స్టార్ట్ చేసినా కానీ ఫస్ట్ మనం చేసుకునేది వినాయక స్వామి పూజే కదండి. ఏదైనా కానీ ఎందులో అయినా సరే ఫస్ట్ మనకి పూజ అనేది వినాయకుడికే కదా చేస్తారు. ఇంకా అయితే ఈసారి అసలు హైదరాబాద్లో అయితే మాత్రం అండి ఎంత బాగా చేస్తారో, అబ్బో అసలు ఎంత అసలు భలే ఉంటుందండి సంబరంగా. అసలు బాబోయ్ ప్రతి గల్లీ చిన్న గల్లీ కూడా వినాయకుడిని పెడతారు. అసలు నిమజ్జనం టైంలో అయితే ఇంకా అసలు బండ్లు కదలవు. ఇంకా ఖైరతాబాద్ వినాయకుడు అయితే ప్రతి సంవత్సరం కూడా హైట్ను పెంచుతానే ఉంటారు. అక్కడికైతే పెద్ద తిరణాల్లాగే ఉంటుందండి. ఎంతమంది జనాలు వస్తారో, ఇసుక పోస్తే రాలనంత అసలు ఎంత జనాలు వస్తారో. నేనైతే ఒక్కసారి వెళ్ళానండి అసలుకి అక్కడికి చూడటానికి. అమ్మో పెద్ద జాతర తిరణాలే అసలు. అబ్బాబ్బా దగ్గర నుంచి అయితే ఇలా తల పైకి ఎత్తి చూడాల్సి వస్తుంది, అంత హైట్లో ఉంటారు స్వామి. అసలు బాబోయ్ అంత పెద్ద విగ్రహాన్ని చేయడానికి ఎంత టైం పడుతుందో. నిజంగా చాలా బాగా చేస్తారు హైదరాబాద్లో అయితే. అసలు సూపర్ ఉంటుందండి. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడైతే మాకైతే భలే అనిపించేది అసలుకి. ఎక్కడెక్కడ వినాయక స్వామి మూర్తులు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి ఒకసారి వెళ్ళి చూసి వచ్చేవాళ్ళము. బాగా అంటే చాలా బాగా చేస్తారు హైదరాబాద్లో అయితే. ఇక్కడైతే నాకు అంత ఐడియా లేదు, బట్ హైదరాబాద్లో మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఈవెన్ దసరా కూడా. సో నెక్స్ట్ వచ్చేది కూడా మనకి ఇంకా దసరా పండుగ కదా. ఇంకా 1 month కూడా ఉంటుంది, అంతే 1 month. సో మొత్తానికైతే వినాయక చవితి చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాను. స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎలాంటి విఘ్నాలైనా సరే తొలగించి మీ పనులు కూడా అన్నీ అనుకున్నట్లుగా జరగాలని స్వామి మనల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ వీడియో అయితే నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ ఇక్కడితో ఆఫ్ చేస్తున్నాను. సరే అండి, ఇక్కడ ఈ స్వామి మూర్తులను చూడండి. అసలైతే మనము ఈ వీడియోలో నాకు ఎందుకో ఇంకా వినాయకుడి చరిత్ర అంటే అసలు వినాయక స్వామి పుట్టుక కారణం కానీ ఒక చిన్నగా మీకు చెప్పాలని అనిపిస్తుందండి నాకు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా. అసలు వినాయక స్వామి పుట్టుకకి కారణం ఎలా ఏంటి అనేది మనం తెలుసుకుంటే, సూత మహాముని, సౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానము,
ఆ రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించడం మొదలు పెడతాడండి. అయితే ఒకప్పుడు ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుడిని గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రారంభించిన తర్వాత అతని తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమంటే అప్పుడు ఆ గజాసురుడు, స్వామి మీరు ఎప్పుడు నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకుంటాడు. మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకు గజాసురుడిని పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండసాగాడు. సో ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త జాడ తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంటుంది. కానీ శివుడు ఏ విధంగా బయటకి రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్తుంది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుని బారి నుంచి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు పెట్టుకుంటే విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపించేశాడు. అప్పుడు శ్రీహరి, బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్ళటమే సరైనది అని నిర్ణయిస్తారు. సో శివుడు వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలకొక వాయిద్యం ఇస్తాడనమాట. తాను చిరుగంటలు సన్నాయి తీసుకొని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరికి వెళ్ళి అక్కడ గజాసురుడి ఎదురుగా నందిని చక్కగా ఆడించి ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి అని నేను ఇస్తానని అంటే అప్పుడు ఏమవుతుంది, శ్రీహరి ఇది శివుడి వాహనం నంది, శివుడిని వెతికేందుకు వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరుతాడనమాట. ఆ మాటలకు నిర్ఘాంతపోయిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకొని తనకు చావు తప్పదని గ్రహించి అప్పుడు తన పొట్టలో ఉన్నటువంటి శివుడిని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకుంటాడు. తర్వాత చంపేందుకు శ్రీహరి అనుమతి ఇస్తాడనమాట. సో నంది తన కొమ్ములతో గజాసురుడి పొట్ట చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వస్తాడు. హరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాముకు పాలు పోసినట్టు అవుతుందని చెప్తాడు. తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోతాడనమాట. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. సో దీని తర్వాత వినాయకుడి పుట్టుక ఉంటుందన్నమాట. సో అదే ఎలా ఉంటుంది అంటే కైలాసంలో పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేస్తుంది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు కాపలా ఉంచి స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకొని శివుడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఇది ఇలా ఉండగా శివుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డంగించాడనమాట. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడిని కంఠం నరికేస్తాడు. సో లోపలికి వెళ్ళిన శివుడి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న బాలుడి ప్రసక్తి వస్తుంది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గజాననుడు అని పేరు పెట్టి పెంచుకోవటం ప్రారంభించారు. గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు. అయితే అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకొని తిరగటం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహావీరుడు, నెమలి అతని వాహనము. అయితే ఇది ఇలా ఉన్నప్పుడు ఇంకా విఘ్నేష్ అంటే విఘ్నాలకు అధిపతి అని చెప్పి విఘ్నేశ్వరుడు అని అంటాం కదా, అసలు అదే ఎలా వస్తుందో కూడా మనం తెలుసుకుందాము. అయితే ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరుకుంటారు. తాను పెద్దవాడిని కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు. గజాననుడు పుట్టిగా ఉంటాడు, తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే కావాలి అని కుమారస్వామి తండ్రిని కోరుతాడనమాట. సో శివుడు వారితో మీలో ఎవరు ముల్లోకాలు అంటే 3 లోకాలని
3 లోకాలలోని పుణ్య నదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తాను అని చెప్తారనమాట. అప్పుడు కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగటానికి వెళ్ళిపోయాడు. గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పటం మీకు సరైనదా? మీ పాద సేవకుడిని నా యందు దయ చూపి తగిన ఉపాయం చెప్పండి అని వేడుకుంటాడు. అయితే అప్పుడు శివుడు నారాయణ మంత్రం జపిస్తూ 3 సార్లు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయాలి. ఇది అన్ని తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తాడనమాట. వినాయకుడు అదే విధంగా చేసి ఆ మంత్ర ప్రభావం వల్ల గంగా నదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు అనిపిస్తుంది. అతనికి 3,50,00,000 నదుల్లో కూడా తనకంటే ముందుగా గజాననుడు స్నానం చేస్తున్నట్లు కనిపిస్తాడు. ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను, క్షమించి ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థిస్తాడు. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇస్తాడు. ఆ రోజు అన్ని దేశముల వాళ్ళు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజిస్తారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనం అయినటువంటి అనంజనుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకుని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్తాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది, కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు. అతి కష్టం మీద చేతులు ఆంచిన నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు చూసి పగలబడి ఎగతాళిగా నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్న సామెత ప్రకారం వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవన్నీ చుట్టుపక్కలకి వెళ్ళిపోతాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. పార్వతీదేవి ఏడుస్తూ చంద్రుణ్ణి చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు అని శపిస్తుంది. ఋషి పత్నులకు నీలాప నిందలు అంటే అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అయితే అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులను తనను శపిస్తారేమో అనే భయంతో రోజు రోజుకి బలహీనంగా మారి పోవన ఆరంభిస్తాడనమాట. అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగిస్తుంది. ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకొని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకుంటారు. పార్వతి ఇచ్చిన శాపం వల్లనే ఋషిపత్నులకు ఈ నీలాప నిందలు కలిగి దేవతలు, మునులు, ఋషిపత్నులు ఈ నీలాప నిందలను గూర్చి బ్రహ్మకి తెలుపుతారు. అతడు సర్వజ్ఞుడు కావటంతో అగ్నిదేవుడి భార్య ఋషిపత్నుల రూపం దాల్చిన విషయం తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికిస్తాడు. దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషిస్తారనమాట. అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు కూడా, పార్వతి, నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్న వారికి కీడు జరుగుతుంది కాబట్టి దానిని ఉపసంహరించు అని ప్రార్థిస్తారు. వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతీదేవి సంతోషంతో కుమారుని దగ్గరకు తీసుకుని ముద్దాడి, ఏ రోజున వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రము చంద్రుడిని చూడకూడదు అని చెప్తుంది. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోతారు. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మాత్రం చంద్రుడిని చూడకుండా జాగ్రత్త తీసుకొని సుఖంగా ఉన్నారు. అయితే ఈ విధంగా కొంతకాలం గడిచిపోయిన తర్వాత మనకి శమంతకోపాఖ్యానం కూడా ఒకసారి చూద్దాము. అదేంటంటే ద్వాపర యుగంలో
ద్వారకావాసి అయినటువంటి శ్రీకృష్ణుని నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా, స్వామి సాయంకాలం అయ్యింది, ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుడిని చూడకూడదు, నేను నా ఇంటికి వెళ్తాను, అనుమతించండి అని గతంలో జరిగినదంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుడిని చూడకూడదని పట్టణంలో చాటింపు వేయిస్తాడు. శ్రీకృష్ణుడు క్షీర ప్రియుడు కావటంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలల్లో చంద్రుడి ప్రతిబింబం చూసి, ఆహా, నాకు ఎలాంటి అపనింద రానుందో అని అనుమానించటం ప్రారంభిస్తాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవంశంతో సమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుడిని చూడటానికి ద్వారకకు వస్తాడనమాట. శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు సత్రాజిత్తు, ఇది రోజుకు 8 బారువుల బంగారం ఇస్తుంది, దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువ వాడు ఇవ్వడు అని అన్న తర్వాత ఇంకా శ్రీకృష్ణుడు ఊరుకుంటాడనమాట. ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకొని ప్రసేనుడిని చంపి ఆ సింహం మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని తాను ఉండే కొండ బిలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇస్తుంది. మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మృతి వార్త విని, నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపి రత్నం అపహరించాడు, తన పట్టణంలో చాటింపు వేయిస్తాడనమాట. శ్రీకృష్ణుడు అది వినే, ఆ రోజు పాలలో చంద్రుడిని చూసినందువల్లే ఈ నింద వచ్చింది అని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒక చోట ప్రసేనుడు కళేభరం, సింహపు కాలిజాడలు, భల్లూకం కాలిజాడ కనిపిస్తాయి. వాటిని అనుసరించిపోతూ ఒక పర్వత గుహ ద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకి కట్టబడి ఉన్న మణిని తీసుకొని తిరిగి వచ్చుచుండగా అది చూసి వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేస్తుంది. అంతలో జాంబవతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు అతనిని కింద పడదోసి భీకర యుద్ధం ప్రారంభించాడు. ఆ విధంగా మొత్తం 28 రోజులు పోట్లాడారు. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాటకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడేనని అర్థం చేసుకుని నమస్కరించి, దేవాదిదేవ, ఆర్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడని అర్థం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు. నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు. అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను. మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. నా శరీరం అంతా శిథిలం అయ్యింది. ప్రాణాలు త్వరలో పోనున్నాయి. జీవతేచ్ఛ నశించింది. నా అపచారములు క్షమించి నన్ను కాపాడు. నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడిని తన చేతితో నిమిరి, జాంబవంత, శమంతకమణిని దొంగిలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవటం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు. అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో, సైన్యంతో, మణితో, జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్తాడు. సత్రాజిత్తును పిలిపించి అందరినీ పిలిచి జరిగినదంతా వివరించి మణిని ఇస్తాడు. అప్పుడు సత్రాజిత్తు, అయ్యో, లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డాను అని విచారిస్తాడు. మణితో పాటు తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకుంటాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి, సత్యభామలను వివాహమాడుతాడు. అప్పుడు దేవతలు, మునులు శ్రీకృష్ణుడిని స్తుతించి, మీరు సమర్థులు కాబట్టి నీలాపనింద పోగొట్టుకున్నారు, మాలాంటి వారు ఏం చేయగలరు అని ప్రార్థిస్తారు.
అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశాత్తు చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతి పూజించి శమంతకమని కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాప నిందలు పొందకుండా ఉంటారు అని చెప్తాడు. దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు, మహర్షులు, మానవులు మొదలగు వారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకొని ఆనందంగా ఉన్నారని శాపమోక్ష విధానం శౌనకాది మునులకు వివరించిన తర్వాత సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఇదే అండి కథ. మనము ఆ వినాయక చవితి రోజు స్వామివారిని పూజించి ఇంకా పూజ చేసుకున్న తర్వాత వినాయకుని వ్రత కథ అని చెప్పి కథ వింటాం కదా. సో అదేనమాట అసలు. సో వినాయక స్వామి పుట్టుకకి ఏంటి కారణాలు అని చెప్పి మీకు కూడా తెలియని వాళ్ళు ఉంటే తెలియచేయటానికి, ఎవరైనా వినాలని అనుకుంటారు కదా. సో నా వాయిస్ ద్వారా మీకు వినిపించే ప్రయత్నం చేశాను. సో వినండి. అలాగే స్వామివారిని మూర్తులను అన్నీ కూడా చూసి ఆనందించండి. ఇంకా మీరు కూడా పూజ అందరూ బాగా చేసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కూడా మనకి 9 రోజులు, ఈ సంవత్సరం 9 రోజులే ఉంచాలని చెప్పి వినాయకుడిని అంటున్నారు కదా. సో ఆలోపు మీకు వీలైన మీకు దగ్గరలో ఉన్న వినాయక స్వామి దగ్గరికైనా సరే వెళ్ళి, మీరు ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈ వీడియోలో నా వాయిస్ ఓవర్ ఇక్కడితో ఇంకా ముగిస్తున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.